చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులపై వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు మితిమీరిపోయాయి. ఇక రోడ్డు విషయంలో జెడ్పీటీసీ రైతుల మధ్య వాగ్వాదం చర్చ చేసుకోవడంతో గుడిపల్లి వైసీపీ నాయకుడు అనుచరులు వారిపై దాడికి తెగబడ్డారు. 4 రైతులపై కృష్ణమూర్తి దాడి చేశారు. ఘటనలో గాయపడిన రైతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఇక కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం వెంకటాపురం రైతులపై దాడిని చంద్రబాబు ఖండించారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలతో ఆరా తీశారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు సూచించారు. రైతులపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కుప్పం నేతలకు సూచించారు. మా భూమిలోకి పోయి రోడ్డు చేసేసింటారు. రోడ్డు చేసేసింటే మా దాంట్లో రాళ్ళు రక్కలు వేద్దంట, మీ దాంట్లో వేసుకుంటానే మేము పోయి అడిగిన దానికే 3 లక్షలు తీసుకుంటున్నాడు ఎంపీటీసీ. తీసుకొని మేము అడిగిన దానికే మమ్మల్ని ఆడవాళ్ళంతా కొట్టిన్నాడు. నాకు సరైన మగవాళ్ళు వస్తేనే మగవాళ్ళని కొట్టిన్నారు. రోడ్డు చేయాలంటే మేము చాలు పట్టాబులు చాలు అని చెప్పి మేము ఇదంటివే అన్నాక వచ్చి వాళ్ళు దౌర్జన్యం మీద వచ్చి మమ్మల్ని కొట్టే ఇదంటే కృష్ణమూర్తి సర్పంచ్ జరిపి ఆయన వాని బామ్మని తోడుకొని వచ్చి రోడ్ల నిలబెట్టి మమ్మల్ని ఇచ్చేసి మమ్మల్ని బామ్మతుల చేత కొట్టిపించినాడు.